Welcome to Smart Semester's Java playlist. In the previous video, we have gone through nested if in Java. In this video, we will go through use of logical operators in if statement. A small request before watching this video, please go through logical operators in Java because we are going to use logical operators in this video. Okay, so we all know there are three logical operators: logical and, logical or, and logical not. బేసిక్ ఇఫ్ స్టేట్మెంట్లో మనము ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాం. ఇంతవరకు మనము ఈ ఎక్స్ప్రెషన్ జస్ట్ ఒక కంపారిజన్ వరకు మాత్రమే చూసాం. కానీ ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి 2 to 3 ఎక్స్ప్రెషన్స్ కంపారిజన్ చేసేసి ఫైనల్గా ఈచ్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితేనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే అట్లీస్ట్ 1 కండిషన్ ట్రూ అయినా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి సినారియోస్లో మనము ఈ లాజికల్ అండ్, లాజికల్ ఆర్ అండ్ లాజికల్ నాట్ని యూజ్ చేస్తాం. ఇన్ జావా, లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ విత్ ఇన్ ఇఫ్ స్టేట్మెంట్స్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఇలా మీరు చూసింటే నెస్టెడ్ ఇఫ్లో ఇఫ్ యూ వాంట్ టు చెక్ whether a person is eligible for blood donation or not, you have written two if statements, one if inside another if. అలా కాకుండా ఒకే ఇఫ్ ఎక్స్ప్రెషన్లో రెండు కండిషన్స్ని చెక్ చేయాలి అని అనుకుంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ని మనం యూస్ చేయొచ్చు. వేర్ వీ వాంట్ టు చెక్ మల్టిపుల్ కండిషన్స్ అట్ ఏ సింగిల్ లెవెల్, దేర్ వీ క్యాన్ యూస్ లాజికల్ ఆపరేటర్స్. These logical operators will ultimately return a boolean result, meaning either true or false. సో మనము ఏ ప్రోగ్రామ్ అయితే నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి సాల్వ్ చేసామో అదే ప్రోగ్రామ్ని లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. వీ హ్యావ్ టు డిటర్మైన్ వెదర్ ఎ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బ్లడ్ డొనేషన్ ఆర్ నాట్ యూజింగ్ దిస్ లాజికల్ ఆపరేటర్స్. సో పర్సన్స్ ఏజ్ should be greater than or equals to 18 and weight should be greater than or equals to 50 అనేది మన థ్రెషోల్డ్ వాల్యూస్ అన్నమాట. సో ఇఫ్ యూజింగ్ లాజికల్ ఆపరేటర్స్ మనం లాజిక్ని రాద్దాం. ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18, లాజికల్ అండ్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే మనము రాసే 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే a person eligible for blood donation. If one of them is also false, we should not allow that person for blood donation. అందుకు మనం లాజికల్ అండ్ అనేది యూజ్ చేస్తున్నాం. మీ దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి, రెండు సాటిస్ఫై అవుతేనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు లాజికల్ అండ్ యూజ్ చేయండి. ఒక్కటి ట్రూ అయినా పర్లేదు అన్నప్పుడు లాజికల్ ఆర్ అనేది యూజ్ చేయండి. సో మనకు రెండు ట్రూ కావాలి కాబట్టి మనం లాజికల్ అండ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18, లాజికల్ అండ్ వెయిట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50. ఈ విధంగా ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎలిజిబుల్ ఫర్ బ్లడ్ డొనేషన్. ఒకవేళ ఈ 2 కండిషన్స్ ఫాల్స్ అయితే ఇఫ్ తర్వాత ఎల్స్ బ్లాక్లో మనము యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ బ్లడ్ డొనేషన్ అనేది ప్రింట్ చేస్తాం. నాట్ ఎలిజిబుల్. ఈ విధంగా ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. లెట్స్ సే పర్సన్స్ ఏజ్ ఈజ్ 16 అండ్ వెయిట్ ఈజ్ 45. నౌ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18, 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఫాల్స్. సో ఫస్ట్ కండిషనే ఫాల్స్ వస్తే లాజికల్ అండ్ సెకండ్ కండిషన్ని చెక్ చెయ్యదు. బికాజ్ లాజికల్ అండ్ రెండు ట్రూ ఉంటేనే ఇట్ రిటర్న్స్ ట్రూ. ఇఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈస్ ఫాల్స్, ఇట్ రిటర్న్స్ ఫాల్స్. బై డిఫాల్ట్గా ఫస్ట్ ఎక్స్ప్రెషనే ఫాల్స్ రిటర్న్ అయినప్పుడు అది సెకండ్ ఎక్స్ప్రెషన్ చెక్ చెయ్యదు. బికాస్ వన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, if it returns false, logical and will ultimately return false. So
this entire expression will become false. As this entire expression became false, if బ్లాక్లోకి మన కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎంటర్ అవ్వదు, డైరెక్ట్గా మనము ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తాం. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అనేది ప్రింట్ చేస్తాం. నౌ లెట్స్ టేక్ 19 యాజ్ ఏజ్ అండ్ 45 యాజ్ వెయిట్. నౌ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, ఎస్ 19 is greater than or equals to 18 కాబట్టి here it became true. Now we evaluate the second expression. Weight greater than or equals to 50, 45 greater than or equals to 50, false. మనకు లాజికల్ అండ్కి రెండు ట్రూ ఉండాలి, బట్ హియర్ one of them is false, so entire expression will get evaluated to false. Again we will enter into the else block. We will print not eligible for blood donation. Now let's take third scenario where age is 20 and weight is 60. Now age 20 greater than or equals to 18, true. Weight greater than or equals to 50, true. Both true కాబట్టి మనకు లాజికల్ అండ్ ట్రూనే రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ విల్ టర్న్ అవుట్ టు బి ట్రూ. అప్పుడు మనము ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అవుతాం. అప్పుడు ఎలిజిబుల్ ఫర్ బ్లడ్ డొనేషన్ అనేది ప్రింట్ చేస్తాం. ఎల్స్ బ్లాక్లోకి కంట్రోల్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎంటర్ అవ్వదు. ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్స్లో మనము లాజికల్ ఆపరేటర్స్ని యూస్ చేస్తాం. ఇన్ ద కామెంట్ సెక్షన్ I have placed two scenarios. One scenario can be solved by using logical OR and the second scenario can be solved by using logical NOT. Comment out the code snippet using both operators in comments. In the next video, we will discuss about switch statement in detail. Thank you.